హైదరాబాద్ అంటే నిమజ్జనం అంటే టెంపర్ అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది. నేను అక్కడ పనిచేసినప్పుడు కానీ అలాగే అక్కడ హెడ్గా పనిచేసి ఉన్నాం కాబట్టి ఇవన్నీ ప్లానింగ్ ఏ చోట్ల ఎవరెవరిని ఉంచాలి, ఎలాగ లైవ్లు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇదో పెద్ద యజ్ఞం అది చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ విలువ పోయింది. ఆయన మహాభక్తుడే, కానీ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటిది ప్రతి ఏడాది ఏదో ఒకటి ఆ పోలీసు అధికారుల అత్యుత్సాహం, వాళ్ళు చెప్పినట్టు వదిలేయటం, చివరికి ఒక ఏడాది 3 గంటల్లోనే పూర్తి చేసేయాలి, ఒక ఏడాది 5 గంటల్లోనే పూర్తి చేసేయాలి, ముందు ఆ విగ్రహాలను తీసేయాలి, ఆ శోభాయాత్రకుండే శోభను మొత్తం నాశనం చేశారు. పేరుకి హిందూ భక్తులే, మహాభక్తుడే, కానీ ఆ శోభాయాత్ర యొక్క గొప్పతనాన్ని చంపేశాడు కేసీఆర్. ఆ శోభాయాత్ర అంటే భయంగా ఉండేటట్టు చేసుకొచ్చాడు. దాన్ని కాంగ్రెస్ అయినప్పటికీ, యాంటీ హిందుత్వ పార్టీ అయినప్పటికీ, ఒకప్పటి ఏబీవీపీ కార్యకర్త కావడం కావచ్చు, లేదా బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా కావచ్చు, రేవంత్ రెడ్డి ఒక బాధ్యతగా నిర్వర్తించారు, అభినందించాలి. మొన్న అక్కడంతా ఏర్పాట్లు చేయలేదనేసి హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి, కానీ వితిన్ 48 అవర్స్లో చక్కగా చేసుకొచ్చారు. 48 గంటల పాటు టోటల్గా అక్కడ సెలవు ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ శోభాయాత్ర తిలకించేందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు ఒక్క ట్యాంక్ బండ్లోనే, మిగతా విగ్రహాలు వివిధ ప్రదేశాల్లో నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేశారు. పోలీసులు బాధ్యతాయుతంగా స్పందించారు. పైగా చాలా బాధ్యతగా రేవంత్ రెడ్డి నిన్న ఖైరతాబాద్లో పూజ చేయడం కావచ్చు, అట్లాగే ఇవాళ స్వయంగా ఆ నిమజ్జనోత్సవం దగ్గరికి వెళ్ళటం కావచ్చు. ఒక ముఖ్యమంత్రి అంటే ఏదో ఫామ్ హౌసుల్లో పడుకోవడానికి, గదుల్లో కూర్చోవడానికి కాదు, జనంలో ఉండాలి అన్నటువంటి సందేశం, సంకేతం ఇచ్చారు. బాధ్యతగా ప్రవర్తించారు.